కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు చూడంగానే ఫస్ట్ అదురుకునేది దొంగలు. అమ్మో లోపటికి పోతే ఆయంత పిక్కలు వీక్తాయేమో అని బొగులు. మరి యాళ్ళకో ముద్దేస్తే చాలు ఇంటికో వాచ్మెన్ ఉన్నట్టే. ఇంటోళ్ళు బాధలుంటే బాధపడుతుంది, నవ్వుతే నవ్వుతుంది, ఇంటి మనిషి లెక్క మెదులుతుంది. గందుకే భూమి మీద గిన్ని జీవరాశులున్నా అందరు సాదుకునేది కుక్కనేనబ్బా. బుజ్జి బుజ్జి కుక్క పిల్లలతోటి సీతక్క, రేణక్క, సురేఖక్క అట్లానే బయటి దేశం కుక్కలో ఏడుకెళ్ళో తెచ్చినాయో కాదుల్లా, మన గల్లీలో తిరిగేటియే. హైదరాబాద్ మున్సిపాలిటీలు పట్టుకపోయి కావాల్సిన వాళ్ళకు దత్తతిస్తుండ్రన్నట్టు. కేబీఆర్ పార్క్ కాడ ఈ కార్యం పెడితే 2 మంత్రులు, ఎంపీ మేడం, ఎమ్మెల్సీ వెంకటన్న వచ్చిండు. పబ్లిక్ అంతా ఎవ్వలకు నచ్చింది వాళ్ళు తీసుకుపోయిండ్రు సాదుకుంటానికి. అబ్బా మేం కూడా ఓటు తెచ్చుకుంటే బాగుండే గాని రేట్ ఎంత అంటారా? పైసలు లేవు గీసలు లేవు పుక్కట్లనే. మళ్ళా అన్ని కూడా మన దేశానియే ఫిరీకిస్తున్నారు కాబట్టి చాలా మంది కాయిష్ చేస్తుండ్రుల్లా. రోడ్ల మీద తిరిగే కుక్కలను ఎవ్వరు చంపొద్దు, పిసలేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పుండ్రి, వాళ్ళే పట్టుకపోతారని కోరిండ్రు మంత్రి మేడాలు. తల్లిని బిడ్డ కొడుతుంది, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, అన్నదమ్ములు కొట్టుకొని ఇదవుతున్నారు. కానీ ఒక డాగ్ మాత్రము మనము తిండి పెట్టి మనతో ఉంచుకున్నందుకు అది మనల్ని కాపాడుతుంది. మనుషులను నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. దానికి బదులు మనం ఇటువంటి పెట్స్ను నమ్ముకుంటే అవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, మన రెస్క్యూ చేస్తాయి. ఆవు మరి ఈ నడుమ ఎన్నో కుక్కలను చంపిన ముచ్చట బయటపడే కేసులు కూడా ఆయే. యాళ్లకు తిండి దొరకకనో నీళ్ళు అందకనో గాయ చేస్తుంటే గసొంటి అగుపడితే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే ఇక అంతా అల్లే చూసుకుంటారట. మనవడు పుట్టినప్పుడు నా దగ్గర మింకా అని ఒక కుక్క ఉంది, అది పక్కనే బుట్ట, అసలు మింకా కనిందేమో అనుకోవాలా, అంత డివోషన్. అదే అసలైన అమ్మమ్మ. 2 కుక్కలు మినిమం నేను ఇంటికి తీసుకెళ్ళదలుచుకున్నాను. అవి బతికినన్ని రోజులు నాతో వ్యాలంటైన్ గా ఉంటాయి. అప్పుడప్పుడు ఈ కార్యం నడుస్తుంటది. మీకు కూడా కుక్క పిల్ల కావాలంటే చూడండి మరి.